హైదరాబాద్ రోడ్ల మీద మళ్లీ మురుగునీరు పరుగులు పెడుతుంది. పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్ల మీద గబ్బు కొడుతోంది. కాలనీల్లో డ్రైనేజీ నీళ్లు పొంగి పొరుతున్నాయి. జనం ముక్కు మూసుకుని పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. హైదరాబాద్ రోడ్లపైన కూడా మొత్తంగా మురుగు వారడం జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనం ఆనందనగర్ కాలనీలో ఎట్లాంటి పరిస్థితి ఉందో చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం సిడిఎంఏ ఆఫీస్ కావచ్చు, అలాగే తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి ఎదురుగా ఏదైతే పెషావర్ హోటల్ దగ్గర నీలోఫర్ హాస్పిటల్కి రోడ్ ఉందో దానికి ఆపోజిట్లో ఉండడం జరిగింది. మనం ఇదేదో చూస్తున్నట్టయితే ఎట్లా పొంగుతుందో అని చూసుకోవచ్చు. అది నాలా అంతా కూడా ఈ గబ్బులో ఇదంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ రాళ్ళను పెట్టుకొని ఆ రాళ్ళపైన కూడా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూతవేటు జలమండలికి కూతమేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ మురిగే ఉంది. పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ కంపులోనే ఆ రెస్టారెంట్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క మూతి మూసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు వర్షాల వల్ల ఈ నాలాలు పొంగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా 170 ప్లేసెస్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. మరి 70 జెట్టింగ్ మిషన్లు ఉన్నాయి. మనం చూసిన ప్లేసెస్లో ఎక్కడ చూసినా కానీ ఈ జెట్టింగ్ మిషన్ లేవు. ఎప్పుడైతే మనం ఆ గ్రౌండ్లో ఇక్కడికి రావడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఈ మనం ఎక్కడైతే మీడియా వెళ్ళడం జరుగుతుందో అక్కడ మాత్రమే ఈ జెట్టింగ్ మిషన్లు కనబడడం జరుగుతుంది. మిగతా ప్లేసెస్లో మాత్రం ఇట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఆనందనగర్ కాలనీలో చూసాం, మురుగు అట్లనే పడడం జరుగుతుంది. పంజగుట్ట చౌరస్తాలో అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడే జస్ట్ నౌ మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో చూసుకుంటే ఇప్పుడే ఒక జెట్టింగ్ మిషన్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ మహిళల్ని చూసుకోవచ్చు. వాళ్ళు ఎంత దాంట్లోకి వెళ్ళి ఏ విధంగా బయటకు రావాలని చెప్పేసి కూడా వారు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. कुछ भी नहीं है भाई, यहाँ पे जो भी अब आए हुए कौन है, कांग्रेस आती है, बीजेपी आती है, एमएम आती, जो भी आती था रोड़ा था देख लेना कर लेना, क्योंकि पूरा गंदा पानी आता। ऑटो के टाइम पे घरों पे आते भाई, ओट दो ये करते वो करते वो करते, ऑटो के बाद सब भूल जाते। पूरा गंदा पानी आ रहा है यहाँ पे, कस्टमर नहीं आ रहे, गिराना खराब हो रहा है। पानी अब से नहीं, कब से आ रहा भाई पानी है, सालों से आ रहा, जमाने से पानी तो बहते जा रहा। हैदराबाद का शहर नाम अच्छा है, वर्ल्ड में कुछ ग्लोबल सेकंड में कुछ आया हुआ है जीएचएमसी का। अब देखा गया तो ऐसा है यहाँ पे, जाओ उसकी इज्जत रख लो बस से। वही मेन रोड है लकड़िया पुल पे, पूरा गलीज पानी आ रहा, उसके वो मच्छर आ रहे, बीमारियाँ होते इससे, देख लो भाई बस से उतना ही। మొత్తంగా గిట్లా ఉంది. ఎందుకంటే ఒక గతంలో ఉన్న ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా కూడా ఇబ్బందులు పడద్దు, వర్షాలు వచ్చినా అలాగే మ్యాన్ హోల్స్ పొంగినా కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండొద్దని ఒక వ్యవస్థను కూడా పటిష్టంగా చేసి పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళినప్పటికీ కూడా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అదే అధికారులు ఉన్నారు, అదే వ్యవస్థ ఉంది. కానీ ఈ అధికారులు ఏం చేస్తున్నారని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి అదే ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ అనేది పనిచేయాలి, కానీ సిస్టమ్ అనేది మాత్రం పనిచేయట్లేదు. దీనికి సంబంధించి ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మంత్రి లేకపోవడం కావచ్చు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఎవరు కూడా లేకపోవడం అనేది ఈ ఒక జలమండలి పైన అజమాయిషి లేకపోవడం వల్ల ఇదంతా కూడా సమస్య తలెత్తుతుందని చెప్పుకోవచ్చు. జెట్టింగ్ మిషన్లు ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి సమస్య మరి తలెత్తుతున్నప్పటికీ కూడా 3 రోజుల నుంచి కూడా ఈ మురుగులో వీళ్ళంతా కూడా ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది కూడా అధికారులు మరి ఉన్నారా లేరా అనేది కూడా పరిస్థితి మనకు కనబడడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు జెట్టింగ్ మిషన్లతో ఇప్పుడే పనిచేయడం జరుగుతుంది. ఆ పక్కన చూసుకున్నట్టయితే మొత్తంగా రోడ్లపైన కిలోమీటర్ల మేర ఈ మురుగంతా కూడా పారుతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే అక్కడ ఇంకొక ప్లేసెస్లో అక్కడ జలమండలికి సంబంధించిన బ్యారికేడింగ్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా స్ట్రక్ అయి ఈ ప్లేసెస్ అంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి పరిస్థితులు చాలా ప్లేసెస్లో ఉండడం జరిగింది. ఒక పక్క లక్డికాపూల్ జంక్షన్కి సంబంధించి ఇక్కడనే ఉండడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఇట్లాంటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా దెబ్బతింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తాజ్ కృష్ణ డౌన్లో నుంచి వచ్చేటప్పుడు చూసుకున్నట్టయితే విఐపీస్ కావచ్చు, ఫారిన్ డెలిగేట్స్ కావచ్చు, వారందరూ కూడా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకేసారి తప్పిదారి కార్ విండోని తీసి బయటకు చూస్తే మాత్రం ఈ గబ్బు భరించలేమురా బాబు అనే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉండడం జరిగింది. ఈ గబ్బులో నుంచి ఏదైతే ఈ డ్రైనేజ్ ఉండడం జరిగింది, ఇందులో నుంచి వెళ్ళాలంటే కూడా చాలా అధ్వానంగా తయారైందని కూడా చెప్పుకోవచ్చు.
మనం మ్యాన్ హోల్స్లో జెట్టింగ్ మిషన్ల ద్వారా తీసుకున్నప్పటికీ కూడా మనుషులను పనిచేయించొద్దు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనుషుల చేతనే పనిచేస్తున్న సిస్టమ్ కనబడుతుంది. వారికి సంబంధించి సేఫ్ గార్డ్స్ ఇచ్చామని అంటున్నారు, కానీ సేఫ్ గార్డ్స్ ఎవరి దగ్గర కూడా లేని పరిస్థితి ఉంది. వారికి చూడొచ్చు, వాళ్ళని విజువల్స్లో చూసుకున్నట్టయితే వారికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ ఏవి కూడా లేవు వాళ్ళ దగ్గర కూడా. వారికి ఏమేమైతే ఇవ్వడం జరిగిందో గతంలో అన్ని ఎక్విప్మెంట్స్ వారికి ఇవ్వడం జరిగింది, కానీ ఒకటి కూడా వారి దగ్గర లేవని చెప్పుకోవచ్చు. మొత్తంగా జలమండలి అధికారులు నిద్రావస్థలోనే ఉన్నారు. వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఆ డీసిల్టింగ్కి సంబంధించింది కావచ్చు, ఈ మురుగు పొంగుతున్నప్పటికీ కూడా మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో ఏందో తెలియని పరిస్థితి ఉంది. या दिस इज़ अनवर। यहाँ पे ये डेली नियरली 30 to 40 ईयर्स सुनते हुए आ रहे हम। डेली ऐसा ही रहता है, 24 आवर्स बहता ही रहता पानी। एप्लीकेशन जाता मगर इम्प्लीमेंट कुछ नहीं होता। ऑफिसर्स आते, चेक करते, वेरीफाई करते, इम्प्लीमेंट कुछ नहीं हुआ अब तक, खाली एप्लीकेशन जा रहा है। कस्टमर्स तो कोई आ नहीं सकता, ऐसा जो आना है ज़रूरी है उन्हें आता, बस वैसे ही बैठे, कुछ और नहीं। మీడియాకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు ఎండీకి జలమండలి ఎండీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఇట్లాంటి మురుగు ఇంకా ప్రవహిస్తుందని చెప్పినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఎండీఏ పట్టించుకున్నప్పుడు ఇంకా అధికారులు ఏం పట్టించుకుంటారు అని చెప్పిన సందర్భం ఉంది. ఓన్లీ బ్రాహ్మణవాడిలో 3 రోజుల నుంచి అదంతా కూడా డ్రైనేజ్ నీరు పేర్కొనంటే ఒకటి మాత్రమే ఆ సిల్ట్ను మురుగు నీరు తొలగించడం జరిగింది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఇక్కడ ఎంత భారీ ఎత్తున మురుగు పొంగడం జరుగుతుంది మనం విజువల్స్లోనే చూసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి అంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికి కూడా 170 ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో మొత్తంగా ఇది హైదరాబాద్లో ఒక బ్రాండింగ్ ఇమేజ్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పటిష్టవంతంగా చేసినప్పటికీ కూడా అధికారులు పనిచేయకపోవడం వల్ల ఇట్లాంటి డ్యామేజ్ రావడం జరుగుతుంది. ప్రజలు మాత్రం ట్యాక్సులు చెల్లిస్తున్నప్పటికీ కూడా ఆ మురుగులోనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు కూడా 170 ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది. వీటి అరవింద్తో గణేష్ టీ న్యూస్, హైదరాబాద్ నుంచి.